తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు మంత్రి కేటీఆర్. 2020 నాటికి అన్ని రంగాల్లో నంబర్ 1 గా నిలబెట్టే ప్రయత్నం చేస్తామన్నారు. ముంబైలో జరిగిన ఇంటర్నేషనల్ సమ్మిట్లో పాల్గొన్న మంత్రి ప్రభుత్వ అభివృద్ధిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. రాబోయే 4 ఏళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో ఫస్ట్ ప్లేస్ లో నిలిపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు మంత్రి కేటీఆర్. ఇప్పటికే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతోందని వివరించారు. ముంబై పర్యటనలో ఉన్న మంత్రి 4వ ఇంజెక్షన్ బ్లో మౌల్డింగ్ పెట్ ఇంటర్నేషనల్ సమ్మిట్ లో చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చిన 600 మంది ప్లాస్టిక్, పెట్రోకెమికల్, ప్యాకేజింగ్ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు ప్రోగ్రామ్ కు అటెండ్ అయ్యారు. టీ హబ్ నూతన పారిశ్రామిక విధానంతో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో తెలంగాణ ముందుందన్నారు మంత్రి. రాష్ట్రంలోని ల్యాండ్ బ్యాంక్ పెట్టుబడులకు అదనపు ప్రయోజనంగా ఉందన్నారు కేటీఆర్. సుల్తాన్పూర్ లోని 100 ఎకరాల్లో మొదటి దశలో ఒక ప్లాస్టిక్ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. రెండో దశలో 300 నుంచి 500 ఎకరాల్లో ప్లాస్టిక్ సిటీని మెదక్ నిమ్స్ పార్క్ లో ఏర్పాటు చేస్తామన్నారు. ప్లాస్టిక్ పరిశ్రమలు పెట్టేవారికి ఇచ్చే ప్రోత్సాహకాలను మంత్రి వివరించారు. పెట్టుబడులకు, పరిశ్రమలకు ప్రభుత్వం కల్పించే సౌకర్యాలను పరిశ్రమల ప్రతినిధులకు తెలిపారు. మంత్రి ప్రెజెంటేషన్ ను అభినందించారు పారిశ్రామికవేత్తలు. ఒకరోజు పర్యటన కోసం ముంబై వెళ్లిన కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ ను కలిసిన మంత్రి ఎంఎస్ఎంఈ సెక్టార్లోని పరిశ్రమలకు బ్యాంక్ రుణాలివ్వడంలో ఉన్న సమస్యలపై చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను ఆదుకునేందుకు తీసుకోబోతున్న చర్యలను వివరించారు. దీనికి సంబంధించి ఆర్బీఐ గవర్నర్ నుంచి సూచనలను తీసుకున్నారు. ప్రభుత్వం తరపున రాజన్ కు ఒక జ్ఞాపికను అందించారు కేటీఆర్.